फोर्थ गेयर ओके థర్డ్ గేర్ సెకండ్ నుంచి థర్డ్ గేర్ షేప్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం డైలీ అదే నేను చెప్తా బ్రేక్ క్లచ్ గేర్ చేంజ్ సెకండ్ గేర్ వెల్కమ్ బ్యాక్ టు ద పిరంగ్ ప్రశాంత్ ఛానల్. సో గైస్ న్యూ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి అయితే 8 అవుతుంది. మన కార్ వచ్చేసింది అనుకుంటా. సో పోదాం. సో లోపలికి పోయినాకనే మీకు చూపిస్తా ఎలా డ్రైవింగ్ చేపిస్తారో, ఎలా నేర్పిస్తారో, ఎలా ట్రైనింగ్ ఇస్తారో అన్నది మనం చూద్దాం లోపలికి పోయినాక. అయితే వేరే కార్ ఉండే, ఇప్పుడు వేరే కార్ వచ్చేసింది. సో గిది ఉన్నది ఇప్పుడు, నిన్న కొద్దిగా చిన్నగా ఉండే. సో ఇదైతే నిన్న అయితే ఏదైతే నేర్పించండి అన్న. సో ఇప్పుడైతే దీని మీద పోతున్నాం మనం. సో చూడవచ్చు కారు మంచిగానే ఉన్నది. సో నిన్నటి నుంచి నేర్చుకుంటున్నా గైస్ నేను కారు. ఇంతకుముందు నాకు కారు డ్రైవింగ్ అనేది తెలియదు, ఓన్లీ బైక్ వేస్తుండే. సో అన్న ఎలా నేర్పిస్తాడో మనం చూద్దాం. సో మన వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. సో డ్రైవింగ్ వీడియో అందరికీ అవసరం వస్తుంది. ఎప్పుడన్నా మీరు ఎక్కడైనా పోయేటప్పుడు ఏమైనా తెలుసుకోవాలంటే వీడియో చూడొచ్చు. సో అన్న కూడా చెప్తాడు మనం లోపలికి పోయినాక. అంటే ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇంకొకరు రావాలా. సో ఇంకా నా టైము 8కి, ఇప్పుడైతే ఒక 5. సో గైస్ ఇదే మనది కార్. ఇప్పుడైతే డ్రైవ్ చేయబోతున్నాం. సో అన్న అయితే నేర్పిస్తాడు మొత్తం మనకు. సీట్ ముంగడ జరుపు, లక్ష్మీ కాలు పెట్టి ఇట్లా ఇట్లా అందుతుందా మొత్తం పర్ఫెక్ట్. లోపల దాకా పోతుందా కాలు? ఓకే, కాలు పైకి లేపేసి. ఓకే, బండి గేర్లో ఉంది. ఫస్ట్ గేర్ ఇట్లా డౌన్ ఉంది అనుకో, గేర్లో ఉందని అర్థం చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఉంటే లేదు గేర్లో, అది ఊగుతుంది, ప్లే ఉంటుంది ఇంట్లో. ఇది ఏ గేర్లోనన్నా ఉండని, తీసినాం అనుకో కరెక్ట్. ఈ మధ్యలో 3కి 4కి మధ్యలో పాయింట్ ఉందా, ఇక్కడ ఆగుతుంది బండి. అంటే న్యూట్రల్ ఉందన్నమాట అక్కడ ఉంటుంది. ఎన్ని గంటలకు క్లాస్? 8కి. ఒకరేనా? ఇద్దరు. అబ్దుల్ భాయ్ బండి తీసుకోతున్నా. 8 o'clock. ఏం పేరు? ఫస్ట్ స్టీరింగ్ ముందుకే చూడాలి. స్టీరింగ్ గేర్లో ఆటోమేటిక్గా క్లచ్ అవుతుంది, గేర్ వేసేసి మూవ్ అవుతుంది. ఒక నిమిషం బస్సు అయినా పోయా కొన్ని మెల్లగా ఎక్సిలేటర్ క్లచ్ లేదు. ఓకే, సెకండ్ గేర్ ఓకే. థర్డ్ గేర్ ఒక్క నిమిషం. సెకండ్ గేర్ కదా, థర్డ్ గేర్ న్యూట్రల్. థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఓకే. థర్డ్ గేర్ సెకండ్ నుంచి థర్డ్ గేర్ షేప్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. డైలీ అదే నేను చెప్తా. బ్రేక్ క్లచ్ గేర్ చేంజ్ సెకండ్ గేర్ కంప్లీట్ దొక్కేది బండి. కంప్లీట్ దొక్కితే బండి అక్కడ లైట్ దొక్కుతుంది. అయినా మూమెంట్ ఉంది కదా, చేంజ్ గేర్ చేంజ్ థర్డ్ గేర్ ఓకే. థర్డ్ గేర్ సైడ్ పోతుంది. మెల్ల పర్లేదు, స్లో ఎక్సిలేటర్ తక్కువ. ఆర్ఎన్ కొడతారు, కన్ఫ్యూజ్ చేస్తారు. మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఆర్ఎన్ కొడుతుంది, వెహికల్ వస్తుంది కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోయినాం అనుకో, ఇంకా తగ్గించేస్తాం. మనం స్లోగానే ఉండాలి. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, ఆర్ఎన్ కొట్టేటోళ్ళు పోతూనే ఉంటారు. స్లో అయిన మనకు స్పేస్ దొరుకుతుంది అక్కడ. ఆర్ఎన్ కొడుతుండ్రు, మనం అక్కడే ఉన్నాం, బైక్ వాళ్ళు అక్కడే ఉన్నారు. మనం ఏం చేయాలి, మనం స్లో అయినా మనకు
పైపులో మోగుతారు బస్సు నీరు దొరుకుతుంది వెళ్ళిపోతుంది ఆర్ఎంఎస్ థర్డ్ గేర్ క్లచ్ దొరికి చూడు